ఓకే. మనం ఇందాక 4.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాము మనం ఇప్పుడు మనము 4.2 ఎక్సర్సైజ్ నుంచి సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్. ద సమ్ ఆఫ్ 2-digit number and the number is obtained by reversing the digits is 66. If the digits are differed by 2, find the number. How much such numbers are there? అంటే అలాంటి ఎన్ని నెంబర్స్ ఉంటాయని కూడా అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ఏ 2-digit number and the number obtained by reversing the digits is 66 అన్న. అసలు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. వాట్ ఈజ్ 2-digit నెంబర్? సపోజ్ నేను 23 అనే ఒక నెంబర్ 2-digit నెంబర్ తీసుకుంటే దీనికి ఒక ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంటుంది. 2 times 10 + 3. అంటే ఇక్కడ ఇది యూనిట్ డిజిట్, ఇది టెన్స్ డిజిట్. అంటే టెన్స్ డిజిట్ని 10తో మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్ యాడ్ చేస్తే నాకు ఒరిజినల్ నెంబర్ వస్తుందని ఈ స్మాల్ కాన్సెప్ట్ నుంచి నాకు అర్థమైంది. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఈ కాన్సెప్ట్ ద్వారా నేను 2 లీనియర్ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసి ఐ వుడ్ లైక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో లెట్ స్టార్ట్ విత్ యూనిట్ డిజిట్ ఎక్స్. లెట్ unit digit is equals to x and tens digit is equals to y. అంటే నా యూనిట్ డిజిట్లో నాకు ఎక్స్ ఉంటుంది, టెన్స్ డిజిట్లో నాకు వై ఉంటుంది. బై దిస్ మెథడ్ ఐ కెన్ రైట్ దిస్ ఇంటూ 10 times y. ఎందుకంటే ఇది టెన్స్ డిజిట్లో ఉంది కనుక 10y ప్లస్ మై యూనిట్ డిజిట్ ఈజ్ ఎక్స్. ఇది నా ఒరిజినల్ నెంబర్. సో ద నెంబర్ ఈస్ ద నెంబర్ ఈస్ 10y plus x. Now coming to the when digits are reversed. When digits are reversed, then unit place tens digit వెళ్తుంది. టెన్స్ డిజిట్ ఏమో యూనిట్ డిజిట్లోకి వెళ్తుంది. అప్పుడు therefore unit digit is equals to unit digit is equals to y and tens digit is equals to x. అంటే ఇప్పుడు నేను రివర్స్లో రాయాలి కనుక ఇక్కడికి x వస్తుంది, ఇక్కడికి y వస్తుంది. ఇది టెన్స్ ప్లేస్లో ఉండటం వల్ల 10x ప్లస్ y అవుతుంది. అంటే when digits are reversed, the number is is 10x plus y. Now coming to the problem. The sum of a 2-digit number and the number obtained by reversing the digit is 66. అంటే ఈ నెంబర్ని నేను ఈ నెంబర్ కలిపితే ఏ నెంబర్ని నేను ఈ నెంబర్ని పట్టుకొచ్చి నేను ఈ నెంబర్ కలిపితే నాకు 66 వస్తుందని చెప్తున్నాడు కనుక ఇక్కడ నేను రాస్తా యాస్ కదా ప్రాబ్లం. సో 10y plus x plus 10x plus y is equals to 66. సో 10y plus y అంటే 11y, 10x plus x అంటే 11x. ముందు xl రాసుకోండి, తర్వాత 11y రాసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 66.
ఇక్కడ 11 కామన్ తీస్తే కనుక నాకు ఎక్స్ ప్లస్ వై వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 66. 11 మల్టిప్లై అవుతుంది, యువతలంకి వస్తే డివైడ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 66/11. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. 11 ఇందులో 6 టైమ్స్. So now I got an equation x plus y is equals to 6. This is my equation 1. This is my first linear equation. Now coming to the, if the digits of the number is differ means difference between their digits is 2 is given. If the digits of the number differ by 2, అంటే నేను x లోంచి y తీస్తే గనక నాకు 2 వస్తుందన్నది సెకండ్ క్లూ. సో నౌ ఐ హ్యావ్ 2 ఈక్వేషన్స్. వెరీ సింపుల్. By adding these two, I get 2x. యాడ్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ మైనస్. యాడింగ్లో ఇక్కడ 8 వస్తుంది. 6 + 2 8. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 8/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. క్లియర్, x వచ్చేసింది. నౌ కమింగ్ టు x plus y is equals to 6, x minus y is equals to 2. నేను ఈసారి ఏం చేస్తానంటే సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ రెండు ఏమవుతాయి, క్యాన్సిల్. ఇది ఏమవుతుంది అప్పుడు, ప్లస్ అవుతుంది. అప్పుడు 2y is equals to, ఇక్కడ సబ్ట్రాక్షన్ కదా మరి, మైనస్ అయ్యి ఇక్కడ 4 వస్తుంది. y is equals to 4/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. చూసారా, నా యూనిట్ డిజిట్ 4, నా టెన్స్ డిజిట్ ఈజ్ 2. నా యూనిట్ డిజిట్ ఈజ్ ఎంత? యూనిట్ డిజిట్ అంటే ఎక్స్ కదా, ఎక్స్. యూనిట్ డిజిట్లు ఇక్కడ రాసుకుంటున్నా. రిక్వైర్డ్ నెంబర్, రిక్వైర్డ్ నంబర్ అండ్ రిక్వైర్డ్ నెంబర్ రాసేచ్చు. యూనిట్ డిజిట్ నాకు ఎంత వచ్చింది, 4. టెన్స్ డిజిట్ నాకు 2 వచ్చింది, 2. సో దట్ ఈజ్ మై నెంబర్ 24, మై 2 డిజిట్ నెంబర్. రివర్స్ చేశాను అనుకో, ఒకవేళ రివర్స్ చేశారనుకో 42. సో రెండిట్లో యాడ్ చేస్తే 66. సి దిస్ వన్, ఐ గాట్ ద ఆన్సర్. ఒరిజినల్ నెంబర్ ఎంత, 24. క్లియర్.